వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయనకు 41A నోటీసులను అందజేశారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రామ్ కుమార్ రెడ్డి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు రామ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు అందజేశారు. ఈ కూటమి ప్రభుత్వం దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేని వారు ఊర్లోనే లేరు, వాళ్ళ పేర్లు చేర్చారు. కాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా బక్కీలో డ్రెస్సులు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది మేము ప్రజలను మోసం చేస్తాం, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళీ ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళీ 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయిందంటారు కదా, ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి రూల్స్ ఫాలో అవుతున్నాము. వెంకటగిరిలో మొదలు పెట్టారు, 41A నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది, లేని వాడి పేరు పెట్టున్నారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగమనం చేశారనేది. అని ఫలితం వస్తుందో ముందు చూస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.